హలో అండి. మనకు బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది ఇడ్లీ, దోస ఇవే కదా! ఈ ఇడ్లీ, దోస అనేవి మన హెల్త్‌కి అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదో నేను లాస్ట్‌లో చెప్తాను. ముందుగా స్ప్రౌటెడ్ పెసరట్టు చేసుకోవడానికి స్ప్రౌట్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా అంటే ముందు రోజు మనం పెసలను నానబెట్టుకొని అవి నానిన తర్వాత అందులో వాటర్ తీసేసి మూట కట్టి ఒక 24 అవర్స్ పక్కన పెట్టేస్తే మనకు మంచిగా ఇలా మొలకలొస్తాయి. మొలకలు 1 ఇంచ్ వరకు రావాలి. అలా వస్తేనే మంచిది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ పెసల్ని వేసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి వేసి, కొంచెం వాటర్ వేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఎక్కువ టైట్‌గాను ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం దీన్ని పెసరట్లో వేసుకోవాలి. ఇడ్లీ, దోస ఈ బ్రేక్‌ఫాస్ట్ మన హెల్త్‌కి ఎందుకు మంచిది కాదు అంటే వీటిలో ఎక్కువ మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ అనేవి మన బాడీకి మంచిది కాదు. మన బాడీకి ఎప్పుడు కూడా హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి. అవి ఎందులో ఎక్కువ ఉంటాయంటే పెసల్లో ఎక్కువ ఉంటాయి. అలాగే స్ప్రౌటెడ్ పెసల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఈ పెసరట్టు హెల్త్‌కి చాలా మంచిది. ఈ పెసరట్టు తీసుకోవటం వల్ల మనకు డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. నెక్స్ట్ పీసీఓడి, పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా క్యూర్ అవుతాయి. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ. హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఎప్పుడు మన బాడీకి చాలా అవసరం. ఆ తర్వాత దీని మీద మనం కావాలితే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్రతో వేసుకొని ఇలా ట్రై చేయొచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అన్ని సైడ్స్ మనం సెపరేట్ చేసుకుంటూ ఉంటే ఇది మంచిగా కాలుతుంది. దీన్ని మనం తిరిగేసుకొని సర్వ్ చేసుకోవటమే. నెక్స్ట్ ఇందులో చట్నీస్ విషయానికి వస్తే చట్నీస్ ఎక్కువ మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా ఎక్కువ ప్రిపేర్ చేయకూడదు. ఎక్కువ వెజిటబుల్ చట్నీస్ చేసుకోవాలి. లైక్ టమాటో చట్నీ, కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ ఇలాగా. వీటిలో కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో ఈ చట్నీస్ అయితేనే బెస్ట్. సో నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.